హాయ్ అండి, అందరికీ నమస్తే. నెక్స్ట్ మంత్ 12వ తారీఖుకి కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. సో ఈ పింఛన్లు కూడా ఏదో పెంచుతున్నారంట. దానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది, చెప్తా నేను. మరో ఎన్నికల హామీ అమలుకు సిద్ధమంట. స్థానిక ఎన్నికల్లోపు మంజూరు చేస్తారంట. 77 లక్షలకు పెరగనున్న లబ్ధిదారులు. ప్రతి నెల 700 కోట్లు అదనపు భారం. ఏటా 41,000 కోట్లకు చేరనున్న బడ్జెట్. అంటే ఈ పింఛన్ల బడ్జెట్కి సంబంధించి ప్రస్తుతం రాష్ట్రంలో 28 రకాల పింఛన్లు అనేది నోట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించిన వివరాలు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పెరగనున్నాయి. కొత్తగా 15 లక్షల పింఛన్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా మేనిఫెస్టోలో ఇచ్చిన మరో హామీ అమలుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. 60 ఏళ్ల నిండిన వారికి వృద్ధాప్య పెన్షన్లు మంజూరు చేయడంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 ఏళ్లకు పెన్షన్ ఇస్తామని గత ఎన్నికల్లో కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తూ ఉంది. సో గతంలో 50 సంవత్సరాలకు బీసీ, ఎస్టీ వీళ్ళకందరికీ, మిగిలిన 60 ఏళ్లకు నిండిన వారికి పింఛన్లు ఇస్తామని చెప్పడం జరిగింది. సో 50 ఏళ్లకు వాళ్ళకు కూడా పింఛన్లు రాబోతూ ఉన్నాయి. ఇప్పుడు ఆ హామీ నిలబెట్టుకునేందుకు సిద్ధమైందంట. కొత్తగా సుమారు 15 లక్షలకు అర్హులైనగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారంట. ఇప్పటికే రాష్ట్రంలో 62.47 లక్షల మందికి సుమారు 28 రకాల పెన్షన్లు అందిస్తున్నారు. కొత్తగా చేరే లబ్ధిదారులతో కలిపి ఈ సంఖ్య 77 లక్షలకు చేరుతుంది. అంటే 62 లక్షలు, ఇంకొక 15 లక్షల మందికి గాన ఇప్పుడున్న లబ్ధిదారులు వాళ్ళందరికీ గాన చేరితే 77 లక్షలకు చేరుతుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం ప్రతి నెల ఇప్పటి వరకు కూడా 2,720 కోట్లు పింఛన్లకు ఇస్తూ ఉంది. సో పెన్షన్ల కోసం కేటాయిస్తున్నారు. ప్రతి నెల ఇకపై అదనంగా ఇంకొక 700 కోట్లు భారం పడుతుంది. అప్పుడు ఇకపైన అంటే పింఛన్లు కానీ అందరికీ ఇస్తే కనుక 8,400 కోట్లు అదనపు భారం పడుతుందంట. ఏటా ఎన్టీఆర్ భరోసా కోసం రాష్ట్ర ప్రభుత్వం 41,000 కోట్ల నిధులు వెచ్చిస్తుంది. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు తదితరులకు ఇంత భారీ స్థాయిలో బడ్జెట్ కేటాయించడం దేశంలోనే ఫస్ట్ రికార్డుగా పేర్కొంటున్నారు. ప్రతి దఫా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడే సామాజిక పెన్షన్దారులకు మహద్దశ పడుతుంది. ఇది వాస్తవం. పింఛన్లు ఇచ్చేది ఇప్పుడు కూడా సరే తెలుగుదేశం ప్రభుత్వంలోనే. ఆ వర్డ్ చూడండి మీరు అక్కడ. ప్రతి దఫా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడే సామాజిక పెన్షన్దారులకు మహద్దశ పడుతుంది. చాలా అద్భుతమైనటువంటి విషయం చెప్పారు. సో ఉమ్మడి రాష్ట్రంలో సామాజిక పెన్షన్లు 69 లక్షలు ఇచ్చేవారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి సంబంధించి 13 జిల్లాలకు 35.32 లక్షలు పంపిణీ చేసేవారు. అప్పటి వరకు వృద్ధాప్య వితంతువులకు 200 రూపాయలు గతంలో ఇచ్చేవాళ్ళు. దివ్యాంగులకు 500 రూపాయలు మాత్రమే ఇచ్చేవారు. అలాంటిది చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2014లో వృద్ధాప్య వితంతువులకు, చేనేత, కల్లుగీత కళాకారులు ఇట్లా 40 నుంచి 79% మధ్య వికలత్వం ఉన్నవారికి 1000 రూపాయలు, దివ్యాంగులకు 1,500 ఇచ్చారు. ఆ తరువాత పెన్షన్ల సంఖ్యను పెంచుతూ 2014లో 25 జీవో నెంబర్ 140ను విడుదల చేసింది అప్పుడు ప్రభుత్వం, అంటే చంద్రబాబు ప్రభుత్వం. సో 3.72 లక్షల పెన్షన్లు కొత్తగా మంజూరు చేయడంతో పాటు ఈ పెన్షన్లను 2014 అక్టోబర్, నవంబర్ నెల నుంచి పంపిణీ చేశారు. ఆ తర్వాత డిసెంబర్ 1న మరో 3.46 లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేస్తూ జీవో నెంబర్ 1060 విడుదల చేశారు. ఆ తర్వాత గిరిజనుల్లో ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్ తెగలో శారీరకంగా చిన్న వయసులోనే వృద్ధాప్యం సంక్రమిస్తుంది. దీంతో వారికి 50 ఏళ్ళకే పెన్షన్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయించారు. 2014 డిసెంబర్ 16న జీవో నెంబర్ 157ను దీనికోసం విడుదల చేసింది అప్పటి ప్రభుత్వం. ఆ తర్వాత దరఖాస్తును స్వీకరించి పెన్షన్ మంజూరు చేశారు. తర్వాత 2015 ఏప్రిల్ 18న జీవో నెంబర్ 39 ద్వారా ట్రాన్స్జెండర్లకు కూడా పెన్షన్ మంజూరు చేశారు. 2015 జూన్ 30న కొత్త పెన్షన్లు మరో 1.50 లక్షలు మంజూరు చేశారు. జూన్ 2015 నుంచి ఆ కొత్త పెన్షన్లు ఇవ్వడం ప్రారంభించారు. 2018 డిసెంబర్ నుంచి పెన్షన్ల మొత్తాన్ని 1000 నుంచి 2000కు పెంచుతూ 2019 జనవరి 25న జీవో నెంబర్ 13ను ప్రభుత్వం విడుదల చేసింది. దాని ప్రకారం 1000 పొందుతున్న పెన్షన్దారులు ఒక్కసారిగా 2,000 రూపాయలు పెరిగింది. ఇదంతా చంద్రబాబు గవర్నమెంట్లో అప్పట్లో 2024 నుంచి జరిగినటువంటి 2024 ముందు జరిగినటువంటి వ్యవహారం అంతా. దీని ప్రకారం 1000 పొందుతున్న పెన్షన్దారులు 2,000 రూపాయలు రావడం జరిగింది. 1,500 పొందుతున్న దివ్యాంగులకు
3,000 రూపాయల వరకు పెంచడం జరిగింది. అంటే ఒకసారి మీరు ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తే ఒకప్పుడు 200 రూపాయలు, అంటే ఇప్పుడు 4,000 రూపాయలు పెన్షన్ తీసుకునే వాళ్ళు 200 రూపాయలు తీసుకునేవాళ్ళు, వాళ్ళకు ఇప్పుడు 4,000 ఇస్తున్నారు. అట్లాంటిది అప్పుడు 500 రూపాయలు తీసుకునే వాళ్ళు వాళ్ళకందరికీ దివ్యాంగులకు సంబంధించి ఇప్పుడు 6,000 వస్తారు. ఇవన్నీ వేరియేషన్ చేయండి. 2019 జనవరి నుంచి అమల్లోకి తెస్తూ 2 నెలల పెన్షన్ ఒకేసారి ఫిబ్రవరిలో పంపిణీ చేశారు. అంటే ఇదంతా ఎన్నికలకు 6 నెలల ముందు జరిగిన ప్రక్రియ. ఆ రోజుకు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారుల సంఖ్య 54.6 లక్షలు. ఎన్ని పెన్షన్లు ఇస్తున్నారన్న దానిపై 2019 జనవరి 28న జీవో నెంబర్ 16ను విడుదల చేశారు. ఆ ఉత్తర్వుల ప్రకారం అప్పటి వరకు ఇస్తున్న 50.51 లక్షలతో పాటు అదనంగా మరో 3.55 లక్షల మంది మంజూరు చేయడం జరిగింది. దీంతో 54 లక్షల మందికి పింఛన్లు అప్పటి వరకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వరకు పింఛన్లు బాగానే జరిగాయండి. దాని తర్వాత ప్రభుత్వం మారింది, వైసీపీ ప్రభుత్వం వచ్చింది. ఆ సందర్భంలో పెన్షన్లు ఒక్కసారిగా పెంచుతామన్నారు. సో ఎన్నికల హామీలు, నవరత్నాలు, ఎన్నికల హామీలు అన్నీ కూడా చేశారు. బట్ ఆ సందర్భంలో ఒక్కసారిగా పెంచకుండా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 250 రూపాయలు, 206 రూపాయలు విడతల వారీగా పెంచారు. దానికి సంబంధించిన వివరాలు నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ 2024లో ప్రభుత్వం మారిన తర్వాత జగన్ తన ప్రమాణ స్వీకారం నాడే అవ్వాతాతలకు ఇచ్చే పింఛన్లకు సంబంధించి 2,000 నుంచి 2,250 రూపాయలు, అంటే 206 రూపాయలు పెంచుతూ అర్హత వయసుకు 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు తగ్గిస్తూ మొదటి సంతకం చేశారు. జూలై 1, 2019 నుంచి ఈ మార్పు అమలులోకి వచ్చింది. అయితే ఈ ఉత్తర్వుల ప్రకారం పెంచిన పెన్షన్ 2,250 అమలైందే తప్ప తగ్గించిన పెన్షన్ అర్హత వయసుకు సంబంధించి ఉత్తర్వులు అమల్లోకి రాలేదు. ఏడాది తర్వాత 60 ఏళ్ల పెన్షన్ అమల్లోకి తెస్తామంటూ ఉత్తర్వులు ఇచ్చారే తప్ప దాని తర్వాత అమలు కాలేదు. ఏడాదిలో 2 దఫాలు మాత్రమే దరఖాస్తులు స్వీకరించి పెన్షన్ల మంజూరు చేస్తామని చెప్పారు. అయితే ఆ హామీని కూడా అప్పట్లో ప్రభుత్వం నెరవేర్చలేదు. 6 అంచెల విధానంగా ఉన్న పెన్షన్లను రద్దు చేసి కొత్తగా 10 లక్షల పెన్షన్లు మాత్రమే ఇచ్చారు. అగ్రవర్ణ పేదల్లో 60 ఏళ్ళు పైబడిన వారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లో 50 ఏళ్ళు పైబడిన వారు పెన్షన్ల కోసం ఆ 5 ఏళ్ళు ఆశ చూశారే తప్ప ఎక్కడా కూడా అవన్నీ కూడా అమలు జరగలేదు అనేది ప్రధాన అంశం. సో మొత్తం వివరాలు క్లియర్ కట్గా 2019 నుంచి 2024 వరకు పెన్షన్లకు సంబంధించి ఆ 28 రకాల్లో ఎవరెవరికి లబ్ధి జరిగింది, ఏమేమి జరిగింది అనేది చాలా క్లారిటీగా నేను ఇందాక మీకు తెలియజేసే ప్రయత్నం చేశాను. అంటే మొదటి దశలో 200 రూపాయలు ఉన్న పింఛన్లు దాని తర్వాత 2,000 రూపాయలు 2,000 రూపాయల వరకు కూడా రావడం జరిగింది. దాని తర్వాత 250 రూపాయలు పెంచుకుంటూ పోయారే తప్ప పూర్తి స్థాయిలో అనేది పెన్షన్ పెరగలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 4,000 రూపాయలు అదే పింఛన్లు కొనసాగిస్తున్నారు, పెంచడం జరిగింది ఒకసారిగా. ఇంకా దివ్యాంగులకు సంబంధించి అప్పట్లో 500 రూపాయలు తీసుకుంటామంటే అది 1,500 చేశారు, 3,000 రూపాయలు చేశారు. దాని తర్వాత ఇప్పుడు వాళ్ళు అదే పింఛన్లు డబుల్ అయింది, 6,000 అయింది. అదేవిధంగానే 15,000, 10,000 రూపాయల వరకు కూడా తీసుకుంటున్నారు. సో ఇదంతా కూడా ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక పారదర్శకంగా చేసుకుంటూ వస్తున్నారు. కొత్త ప్రభుత్వంలో కూడా ఇప్పుడు ఈ 2 ఏళ్ళు కూడా పారదర్శక జరుగుతుంది కాబట్టి మిగిలినటువంటి లబ్ధిదారులకు 15 లక్షల మంది ఉన్నారు. వాళ్ళకందరికీ కూడా ఇప్పుడు జూన్ నుంచి కూడా విడతల వారీగా వాళ్ళకందరికీ కూడా ఈ పింఛన్లన్నీ కూడా మంజూరు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో అందరికీ ఆల్ ద బెస్ట్. అంటే 700 కోట్ల రూపాయలు ప్రతి నెల అదనపు భారం పడే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం వెనకాడకుండా సామాజిక పెన్షన్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలని చెప్పి మాత్రం చాలా క్లారిటీగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందరికీ పింఛన్లు రాబోతున్నాయి.